హాయ్ ఫ్రెండ్స్, నేను నారాయణద్రి హాస్పిటల్లో పేషెంట్ని చూడడానికి వచ్చాను. ఇక్కడ చిన్న బంకు పెట్టి ఉన్నారు ఆమె, ఒక ఉమెన్. చూడండి, ఇదంతా హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ వచ్చి తింటున్నారంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంత చిన్న షాపు, అందమైన పేరు చెప్పు. పద్మ. చిన్న షాపు, నీట్గా ఎంత బాగా అన్నీ సప్లై చేస్తూ ఉంది పెట్టి. చూసారా, ఇవి అరటికాయ బజ్జీలు, పులుండ్లు, ఇంకా బోండాలు, ఇంకేమేమి పొద్దున్నే బత్తాయి జ్యూసు, అన్నారి, లెమన్, మసాలా సోడా బండి బత్తాయి జ్యూస్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇది ఉంటుంది. చికెన్ పకోడా అన్నీ ఉంటాయి. బాగా జరుగుతుందా బిజినెస్? అంటే పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, 2 ఉన్నారు. ఏం చదువుతున్నారు? బాబు వచ్చి ఐటీ చదివినారు, పాప వచ్చి డిగ్రీ చదివి. పాప డిగ్రీ. వెరీ గుడ్. చదివిస్తాను డిగ్రీ. మరి కోర్స్ చేసి జాబ్ చేస్తాను. బ్యూటీషియన్ కోర్స్ చేసి జాబ్ చేస్తాను. ఇప్పుడు ఇదంతా మీరు ఎలా చేసుకున్నారు? నేనే మేడం, మా ఆయన నేను కష్టపడి చేసుకున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఆయనకి సపోర్ట్గా ఇవన్నీ బిజినెస్ చేస్తూ, వంట చేస్తూ, పులుంట్లు ఏదేదో ఇవన్నీ బాగా కడిగి నీట్గా అన్నీ ఏం పెట్టాలి, అన్నీ శుద్ధంగా వచ్చే వాళ్ళకి. ఎందుకంటే నారాయణాద్రి హాస్పిటల్ కాబట్టి అన్నీ నీట్గానే ఉంటాయి. వస్తారా నర్సు? నీట్గా ఉంటాం, అన్నీ కూడా నీట్గానే ఉంటాయి. నువ్వు కనబడతాను వాళ్ళే నీట్గా. ఇంకా వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడే జ్యూస్ కానీ ఏది కానీ మన దగ్గర ఏది లేదనుకోకుండా ఓన్లీ ఇది దగ్గరగా ఉంది, సౌకర్యంగా ఉంది కాబట్టి అందరూ వచ్చి. వాళ్ళ కోసమే మేడం ఎక్కువ ఇదంతా కష్టపడి పెట్టాను. చాలా మంది ఆకలితో అల్లాడుతున్నారు ఇక్కడ. మధ్యాహ్నం పూట భోజనం బాగుండదు, ఏమీ బాగుండదు. మధ్యాహ్నం పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి నాకు సాయంత్రంలో అందరికీ బాగా నోటికి రుచిగా తగలాలని అన్నీ చేస్తాను. చూసావా, వెరీ గుడ్. మంచి ఆలోచన అమ్మా నీకు. ఎందుకంటే హాస్పిటల్కి దూరంగా ఉన్నాయి రెస్టారెంట్స్, ఇవి దొరకవు. అందుకనే నేను అన్ని పెట్టాలని ఎప్పటి నుంచో ఆశ. ఇంకా మధ్యాహ్నం పూట భోజనం బాగా పెట్టాలని ఉంది, కానీ ఆ ఛాన్స్ చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వలేదు నాకు. సరే సాయంత్రం అన్నా ఏదో పెడదామని పెడతాను. నువ్వు పెట్టుకోనా? చూడు, లేడీస్ ఆడవాళ్ళు ఎదగదలా అంటే ఇట్లా ఉద్దేశం ఉండాలి. ఎదగాలి, చెయ్యాలి, పెట్టాలి. ఒక డబ్బు సంపాదించడమే కాదు నీ ఉద్దేశము. హాస్పిటల్లో ఉండే వాళ్ళకి, పేషెంట్స్కి బాగుండాలా, వాళ్ళు కూడా బాగా రుచిగా తినాలా, రుచిగా పెట్టాలనేదే నా ఉద్దేశం. మా అనంతపూర్ ఆ వంటలే మనకి ఇక్కడ పెట్టాలని, అన్నీ చేయాలని. గుడ్ ఉద్దేశం, మంచిది. అంటే ఇప్పుడు పేషెంట్స్ ఏమో డాక్టర్స్ చూసుకుంటారమ్మా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళకి ఫుడ్ దొరకదు. చాలా మంది వచ్చి నన్ను అడిగినారు, టిఫిన్ పెట్టు అంటున్నారు. నాకు టైం లేదు, నాకెవరు సాయం అంతగా లేదు కాబట్టి నేను దీంట్లోనే చేసుకొని పోతున్నా. టిఫిన్ కూడా పెట్టానంటే ఇంకా బాగా జరుగుతుంది. నేను చెప్పేది ఏమంటే, పేషెంట్కి డాక్టర్ చూసుకుంటారు, సెలైన్ ఏదో టాబ్లెట్స్, వాళ్ళ ఫుడ్ వేరే. ఇప్పుడు పేషెంట్కి చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిస్థితి ఇబ్బంది పడతారు కదా. వాళ్ళకి అన్నము ఏదో మనకి తోచింది వాళ్ళకి చేసి పెట్టాలి అంతే. ఎమర్జెన్సీగా వస్తూ అంటారు, వాళ్ళు అన్నం తెచ్చుకోరు. ఇంకా ఇక్కడ దొరకకపోతే ఇబ్బంది పడినారు మేడం, చాలా బాధపడిన వాళ్ళని. మధ్యాహ్నం జ్యూస్ ఒక్కటే పెట్టుకున్నప్పుడు చాలా మంది నా దగ్గర చాలా బాధపడినారు. నేను భోజనం పెట్టాలని ట్రై చేసినా, నాకైతే కుదరలేదు. కానీ ఇది మాత్రము నేను పెట్టినా. ఇప్పుడు పెట్టమ్మా అందుబాటులో అందరికీ. చూడు, పేషెంట్ దగ్గర ఉండే వాళ్ళకి ఆకలిగా ఉంటే వాళ్ళు ఎంతవరకు పరిగెత్తారు? వాళ్ళు బాగుంటేనే కదా పేషెంట్ని చూసుకుంటారు. కాబట్టి నువ్వు పెట్టు. చాలా మంది నన్ను అందరూ సంతోషపడిపోతున్నారు నువ్వు పెట్టినందుకు. నేను చాలా మంది చాలా ఇదిగా ఉన్నాము. ఇప్పుడు నేను కూడా ఒక పేషెంట్ని చూసేందుకు వచ్చాను, లంచ్ తీసుకొచ్చాను. కొంతమంది అక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా నేను క్యారియర్ పెట్టాను తెచ్చి. కాకపోతే నాకు ఆకలిస్తూ ఉంది, ఏం తినాలా, నేను ఏం తినకుండా వచ్చేసాను. ఇప్పుడు ఏమైనా దొరుకుతుందా అని చూస్తే నీ షాప్ దొరికింది నాకు. బంగారుగా వచ్చినాను. ఈ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, ఇంకా ఇవన్నీ కూడా ఇంకా బాగా నీట్గా పెట్టుకో. అన్నీ అక్కడే మేడం, నేను ఇంకా అక్కడే నీట్గా ఉంటుంది. వర్షం పడతాననేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఈ సామాన్లు కూడా, నువ్వు వాడే సామాన్లు కూడా ఇంకా నీట్గా మంచిగా స్టీల్గా మూత వేసి అలాగే పెట్టుకుంటే కూడా నీకు ఇంకా మంచి బిజినెస్ అవ్వాలి కూడా. ఓకేనా? ఇప్పటికే బాగా నీట్గా ఉంది, చాలా బాగా పెట్టి ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇట్లా వాళ్ళకి ఎంకరేజ్ చేయడంలో నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనము వాళ్ళని తగ్గించకూడదు, వాళ్ళ బిజినెస్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది.
హాయ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, లేడీస్ ఎదగదల కోసము, ఇంప్రూవ్మెంట్ కోసము, మనీ ఎర్నింగ్ కోసము, ప్లస్ పేషెంట్ దగ్గర ఉండే ఇతరుల కోసము, పర్సన్స్ కోసము ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారంటే డబ్బే కాదు, ఒక మంచి ఆలోచన ఈ దేవుడు ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఆడవాళ్ళు ఇలాంటి ఉద్దేశంతో కలిగితే వాళ్ళ యొక్క ఎదుగుదలే కాదు, కంట్రీ ఎదుగుదల కూడా జరుగుతుంది. ఖాళీగా ఉంటే, నిద్రపోతే, గప్పీలు కొడితే ఏమీ రాదు. ఏమైనా వస్తుందా? ఓకేనా? రోగాలు తప్ప. బాయ్ బాయ్.